దీపావళి బోనస్ విషయంలో యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తికి గురైన టోల్ ప్లాజా ఉద్యోగులు వినూత్న నిరసనకు దిగారు. ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వేపై ఉన్న ఫతేహాబాద్ టోల్ ప్లాజా సిబ్బంది తమకు కంపెనీ నామమాత్రపు బోనస్ ఇచ్చిందంటూ ఆగ్రహంతో టోల్ గేట్లను ఎత్తేశారు. దీంతో గంటల తరబడి వాహనాలు ఉచితంగా వెళ్లిపోయాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే శ్రీసైన్ అండ్ డాటార్ కంపెనీ నిర్వహిస్తున్న ఈ టోల్ ప్లాజాలో పనిచేస్తున్న 21 మంది ఉద్యోగులకు దీపావళి బోనస్గా కేవలం 1100 రూపాయలు మాత్రమే చెల్లించారు. గతేడాది 5000 రూపాయలు ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం చాలా తక్కువ ఇచ్చారు. పండుగ వేళ ఇంత తక్కువ మొత్తంలో బోనస్ ఇవ్వడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. యాజమాన్యంతో పలుమార్లు సంప్రదించినా ఫలితం లేకపోవడంతో నిరసన మార్గాన్ని ఎంచుకున్నారు. యాజమాన్యం ఇచ్చిన స్వీట్ బాక్సులను అక్కడే గేట్ల వద్ద విసిరిపారేశారు. ఇందులో భాగంగా వారు తమ విధులను నిలిపివేసి టోల్ బూతుల వద్ద ఉన్న అన్ని గేట్లను పైకి లేపారు. దాదాపు 10 గంటల పాటు టోల్ గేట్లు ఎత్తివేయడంతో ఫాస్టాగ్ ఉన్నా లేకపోయినా వాహనదారులు ఎలాంటి రుసుము చెల్లించకుండానే టోల్ ప్లాజాను దాటి వెళ్లారు. ఈ నిరసన సుమారు 2 నుంచి 4 గంటల పాటు కొనసాగింది. ఈ సమయంలో వేలాది వాహనాలు ఉచితంగా ప్రయాణించడంతో టోల్ కంపెనీకి లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. ఉద్యోగులు డిమాండ్ చేసిన బోనస్ కంటే ఈ నష్టం చాలా రెట్లు అధికమని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న కంపెనీ ఉన్నతాధికారులు హుటాహుటిన టోల్ ప్లాజాకు చేరుకుని ఉద్యోగులతో చర్చలు జరిపారు. తక్షణమే 10% జీతం పెంపునకు హామీ ఇవ్వడంతో సిబ్బంది శాంతించి నిరసన విరమించారు. అనంతరం టోల్ కార్యకలాపాలు తిరిగి యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు ఉద్యోగుల చర్యను సమర్థిస్తుండగా మరికొందరు ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.